ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానము దేవుని యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీకు, మీ కుటుంబాలకు, మీ నివాసాలకు, మీకు కలిగిన సమస్తమునకు ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించాలని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి ఈ సమయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున మనము దేవుని వాక్యంలో నుంచి మరొక శ్రేష్టమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మరి ప్రసారాలు టీవీలోనే కాకుండా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి మరి యూట్యూబ్లో కూడా వీటిని మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఇవి మీకు ప్రయోజనకరం అనిపిస్తే, ఇతరులకు కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వీటిని దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. దానివల్ల చేయటం వల్ల ఏమవుతుందంటే లైక్ చేయటము, షేర్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము, కామెంట్ చేయటం ద్వారా మెసేజ్ అనేటువంటిది వైరల్ అవుతుంది. అంటే అనేక మందికి వెళ్ళిపోతుంది. అది ఎంత మంచి మెసేజ్ చెప్పినా కూడా దాన్ని లైక్ చేయకుండా ఉంటే, షేర్ చేయకుండా ఉంటే, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, కామెంట్ చేయకుండా ఉంటే అలాగనే ఉండిపోద్ది. అది ఎవ్వరికి వెళ్ళదు. కాబట్టి దేవుని వాక్యం అనేక మందికి అందించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. కాబట్టి ఈ మాటలు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ఉపయోగపడతాయనిపిస్తే తప్పకుండా ఈ పని చేసి వాక్యము అనేక మందికి అందే విధంగా, విస్తృతంగా అది వ్యాపించే విధంగా మీ వంతు మీరు ఈ పనులు చేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక శ్రేష్టమైన అంశం, విశ్వాసికి శ్రమలు వస్తాయా అనేటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. విశ్వాసికి, దేవుని నమ్మిన విశ్వాసికి, భక్తునికి, భక్తురాలికి వారికి కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా? ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయి? వాటి యొక్క ఉద్దేశం ఏంటి రావటం వెనక? తదితరమైన విషయాలు మనం చూద్దాం. మొదట విశ్వాసి అంటే ఎవరో చూద్దాం. 91వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. 91:14. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఇక్కడ దేవునికి చెందిన వ్యక్తిని గురించి మనం చదివాం. ఇతడే విశ్వాసి అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ దేవునికి చెందినవారు. విశ్వాసి అంటే ఎవరంటే దేవునికి చెందినవారు. దేవునికి చెందిన వారి యొక్క లక్షణం ఏంటి? 14వ వచనంలో మనం చూస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. నెక్స్ట్ తర్వాత అతడు నా నామం ఎరిగినవాడు. ఏంటి లక్షణాలు? దేవునిని ప్రేమించటం, దేవుని నామాన్ని ఎరిగి ఉండటం, అంటే అర్థం చేసుకోవటం, గ్రహించటం. అతడు నా నామము ఎరిగినవాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రత్యేకతను మనము గుర్తించిన వారంగా ఉండాలి. లోకంలో అనేక దేశాలు ఉన్నాయి. దేశాలన్నిటిలో స్థానికంగా అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. వీరి అందరిలో కూడా యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది గుర్తించినటువంటి వ్యక్తే విశ్వాసి. అందరూ దగ్గరికి వెళ్ళటము, అక్కడెక్కడ పని కాకపోతే యేసు ప్రభు దగ్గరికి రావటము, ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరికితే యేసు ప్రభువుకు ఒక నమస్కారం చేసేసి మరలా వెళ్ళిపోయి పాత జీవితంలో కొనసాగటం అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు విశ్వాసులు కాదు.
వారు అవసరం కోసం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మేలు పొంది వెళ్ళిపోయిన వారే కానీ భక్తులని వాళ్ళు పరిగణించబడరు, దేవునికి చెందిన వారిని పరిగణించబడరు. ఎవరు దేవునికి చెందినవారు అనగా దేవుని నామము ఎరిగిన వారు, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వారు. పరమగీతం అంటాడు కదా, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమిటి, నా ప్రియుడు రత్నవర్ణుడు ధవళవర్ణుడు. ధవళవర్ణుడు రత్నవర్ణుడు అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. అలాంటి వారు ఎవరూ ఉండరు. మరి యేసు ప్రభు యొక్క విశిష్టత, యేసు ప్రభు యొక్క ప్రత్యేకత, యేసు ప్రభు యొక్క ఔన్నత్యం గ్రహించగలిగిన వ్యక్తి మాత్రమే విశ్వాసి. మరి వాక్యం వింటున్నటువంటి వారిలో ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? యేసు ప్రభు శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో ఆయన వెంబడిస్తూ ఉంటే ధోనిలో ప్రయాణం వెళ్తున్నప్పుడు గాలిగొట్టి అలలు వచ్చి వారి మీద పడినప్పుడు యేసు ప్రభు గద్దించగానే అంతా నిమ్మలమైనప్పుడు అంటారు మార్కు సువార్త 4వ అధ్యాయంలో చివరిలో, ఈయన ఎవరో గాలియు సముద్రానికి లోబడుచున్నవాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయనతో ఉన్నారు, ఆయన వెంబడిస్తున్నాగా ఆయన ఎవరనేది గుర్తించలేకపోతున్నారు. తర్వాత కాలంలో గుర్తించారు ఆయన ఎవరనేటువంటిది లేటుగా. కాబట్టి చాలామంది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు ఆయన ప్రత్యేకత గుర్తించని వారుగా ఉంటున్నారు. ఆయన అందరిలో ఒకళ్ళే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఫలానా వాళ్ళకి ఫలానా దేవుడు ఉన్నాడు, ఫలానా వాళ్ళకి ఫలానా దేవుడు ఉండడు, ఫలానా వాళ్ళకి ఫలానా దేవుడు ఉండవు, క్రైస్తవులుగా యేసు ప్రభు ఉన్నాడని భావించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. గమనించండి, కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము, ప్రత్యేకత, దైవత్వము, విశిష్టత అవి గుర్తించకుండా నీవు ఎంతకాలము నువ్వు చర్చికి వచ్చినప్పటికీ, ప్రార్థనలు చేసినప్పటికీ నీవు విశ్వాసిగా పరిగణించబడవు. యేసుక్రీస్తు ఎవరు? ఆది యందున్న దేవుడు. గత సందేశాల్లో చెప్పాను. సృష్టికి మూలమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దేవతలందరిపైన మహాత్యంగల మహారాజు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన దైవత్వం ఎలా ప్రూవ్ చేశాడు? అద్భుతాల ద్వారా ప్రూవ్ చేశాడు. అంతేనా? అద్భుతాలు చాలామంది చేశారు. కానీ ఆయన ప్రత్యేకత ఏంటంటే స్వయంగా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. నిన్ను నమ్మాలంటే ఏం చేస్తావు? అద్భుతం, నన్ను చంపండి, ఈ దేవాలయం పడగొట్టి 3 దినాలు లేపుతా అన్నాడు. నన్ను చంపండి, 3 రోజులు లేస్తానన్నాడు. ఎలా లేస్తాడో చూద్దాం. సిలువకు మేకులతో కొట్టి చంపారు, సమాధి చేశారు, బండ పెట్టారు, మూసివేశారు, మిలిటరీ కాపలా పెట్టారు. 3 రోజులు కాగానే లేచి బయటికి వచ్చాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. అందరూ చూస్తుండగా పరలోకాన్ని శరీరంతో వెళ్ళిపోయాడు. కాబట్టి అది ఆయన ప్రత్యేకత. ఇలాంటి పని చేసినోడు సృష్టిలో ఎవరు లేరు. చావును చూసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, చావు చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ చావుకు ఎదురెళ్ళిన వాళ్ళు, నన్ను చంపండి నేను లేస్తానని వారు ఎవరు లేరు. అది ఆయన ప్రత్యేకత. సిలువ వేసినప్పుడు వేసిన వాళ్ళని ఒక మాట కూడా అనలే ఆయన. ఒక శాపవచనం కూడా పలకలేదు, ఒక దూషణ కూడా పలకలేదు, మౌనంగా ఉండిపోయాడు. ఇంకా వారిని క్షమించాడు. అది ఆయన ప్రత్యేకత. చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిన తర్వాత 3వ రోజు కాగానే ఎవరు ఆపలేకపోయారు, బయటకు వచ్చేసాడు, లేదు శరీరంతో బయటకు వచ్చాడు. అది ఆయన ప్రత్యేకత. 40 రోజులు భూమి మీద శరీరంతోనే ఉండి తాను తిరిగి లేచానని రుజువు చేశాడు ప్రపంచానికి. అదే ఆయన ప్రత్యేకత. చచ్చిపోయి తిరిగి లేచినాక మళ్ళీ చచ్చిపోయి సమాధిలోకి పోలా, అది ఆయన ప్రత్యేకత. చచ్చిపోయి తిరిగి లేచి 40 రోజులు అయిన తర్వాత సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సకల మానవులు నన్ను గురించి చెప్పండి, నమ్మినవాడు రక్షింపబడతాడు, వద్దనుకున్నవాడు నరకానికి పోతాడని చెప్పి వారు చూస్తుండగా పైలోకానికి వెళ్ళిపోయాడు. అది ఆయన ప్రత్యేకత. ఆయన నిజమైన దేవుడు అని గుర్తించటం, ఆయన నామం ఎరిగి ఉండటం అంటే క్రీస్తే మార్గం, క్రీస్తే సత్యం, క్రీస్తే జీవం, క్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి వేరే మార్గం లేదని గ్రహించిన వాడే విశ్వాసి. యేసు ప్రభు చెప్పాడు, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడను.
మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడు. నేను మొదటి వాడిని అన్నాడు, కడపటి వాడిని అన్నాడు, యుగయుగములు సజీవుడిని అన్నాడు. అదే ఆయన ప్రత్యేకత. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడని నేనే అన్నాడు ప్రకటన 1:8. ఆది అంతము నేనే అన్నాడు. అది ఆయన ప్రత్యేకత. కాబట్టి చర్చికి వచ్చేవారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఈ గొప్పతనాన్ని, ఈ ప్రత్యేకతని ఎరగకుండా ప్రార్థన చేసుకుంటే ఒక మాట అంటాడు, ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకంలోకి రాడు. వాళ్ళు కూడా ఆ లిస్టులోకి వెళ్ళిపోతారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ప్రభు గొప్పతనాన్ని గుర్తించకుండా, ప్రత్యేకత గుర్తించకుండా, దైవత్వం గుర్తించకుండా, ఆయనే నిజదేవుడని గుర్తించకుండా, ఆయన ద్వారానే పరలోకం అనేది గుర్తించకుండా ఊరక ప్రభు అంటే నువ్వు పరలోకం పోవు. పరలోకం పోవాలి అంటే ఆయన నామం ఎరిగిన వాడివిగా, ఆయన నామమును ఎరిగిన దానివిగా నీవు ఉండాలి. రెండవదిగా 91వ కీర్తన 14వ వచనంలో అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. రెండవది దేవుణ్ణి ప్రేమించేవారు. కొంతమంది శరీరాన్ని ప్రేమించుకుంటారు, సబ్బేసి రుద్దిందే రుద్దుతుంటారు, పౌడర్ పూసిందే పోస్తుంటారు, రకరకాల మేకప్లు చేస్తుంటారు. మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, మేకప్లు చేయటంలో పోటీ పడి చేస్తున్నాయి ఈ రోజుల్లో. రకరకాలైన వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. ఒక స్థాయి వరకు శుభ్రంగా ఉంటే, అందంగా ఉంటే మంచి సంతోషకరమే, కానీ అతి ఎక్కువైపోయింది చాలామంది జీవితాల్లో. శరీరాన్ని అంతగా ప్రేమించుకుంటున్నారు, ప్రాణాన్ని అంతగా ప్రేమించుకుంటూ ఉన్నారు, ధనాన్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నారు. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. భోజనం అంటే ప్రాణం. భోజనం కోసము దేవుడు నియమాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. దేవుడు తినొద్దు అని ఆజ్ఞాపించినవి కూడా తినేస్తారు. భోజనం అంటే ప్రేమ వాళ్ళకి. ఏంటివి? ఆ భోజన పదార్థాలు. అవి దేవుడికి విరోధమైనటువంటివి పెట్టినా కూడా దాని మీద ఆస్తుంది. భోజనం అంటే ప్రేమ, డబ్బులు అంటే ప్రేమ, శరీరం అంటే ప్రేమ, ప్రాణం అంటే ప్రేమ. ప్రేమ అనేది ఉండాలా, కానీ దానికి ఒక హద్దు ఉంది. దేవుడు హద్దు పెట్టాడు. ఏదేను వనంలో అన్నాడు, అన్నీ తినండి మీరు, అది ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. అన్నిటికీ చేయటానికి మీకు స్వాతంత్రం ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు, ఎన్ని ఫలాలు ఉన్నాయి అన్నీ తినండి, ఒక్కటి మాత్రం చెయ్యొద్దు మీరంటే అది ఒక్కటే చేసినారు వాళ్ళు. అట్లా అనేక మంది దేవుని నమ్మిన బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుడు ఏది నిషేధించాడో దాన్ని తినేస్తారు. దేవుడు ఎవరినైతే నిషేధించారో వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేస్తారు. అంటే వాళ్ళకి దేవుడి కంటే వాళ్ళు ప్రేమ. కొంతమందికి దేవుడి కంటే భార్యే దేవుడు, కొంతమందికి భర్తే దేవుడు, కొంతమందికి పిల్లలే దేవుడు, కొంతమందికి తల్లిదండ్రే దేవుడు, కొంతమందికి డబ్బే దేవుడు, కొంతమందికి కడుపే దేవుడు. దేవుడు వాక్యం ఉందన్నమాట, వారి కడుపే వారి దేవుడు అనే మాట ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో. కాబట్టి ఈ విధంగా మనిషి జీవితంలో మనిషి దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో ఉన్న అనేకటిని ప్రేమిస్తున్నాడు. అయితే భక్తుడి లక్షణము, విశ్వాసి లక్షణం ఏంటంటే అతడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట, అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు. అతడు నా నామం ఎరిగినవాడు. మొదటిగా ఎరిగిన తర్వాత పట్టించుకోకుండా బ్రతికేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు గొప్పతనం, ఆయన చనిపోవటం, తిరిగి లేవటం, పరలోకం వెళ్ళటం, రెండోసారి రావటం అన్నీ తెలిసినా కూడా పట్టించుకోరు. ధ్యాసంతా లోకం మీదే ఉంటుంది, సంపాదన మీద ఉంటుంది, లేకుంటే విచారాల మీద ఉంటుంది. కొంతమంది మనసేమో అభివృద్ధి మీద ఉంటుంది, ఎప్పుడు సంపాదన 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 సంపాదన. కొంతమంది మనసేమో ఎప్పుడు విచారాల మీద ఉంటుంది, విచారం విచారం విచారం. వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి పట్టించుకోరు. గమనించారా? దేవుడు తెలిసినా కూడా పట్టించుకోరు. ఆయన నామం ఎరిగిన వారే వారు, అయినా ఆయన పట్టించుకోరు. ఈ విషయాన్ని గమనించాలి. మనం ఆయన్ని పట్టించుకునే వాళ్ళంగా ఉండాలి, ఆయన మీద శ్రద్ధ కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఆయన మీద, ఆయన రాజ్యం మీద, ఆయన రాకడ మీద మనం ఆసక్తి కలిగిన వాళ్ళంగా ఉండాలి. మన అనుదిన జీవితంలో
మనం తెలుసుకున్న సత్యాలను విడిచిపెట్టుకొని మనము కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. హెబ్రీ పత్రికలో ఈ మాట చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోతారంట. అంటే లోకంలో కలిసిపోతారు. లోకంలో ఉండేటువంటి కష్టాల్లో, శ్రమల్లో, అనారోగ్యాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, లేకుంటే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సంపాదనల్లో, కుటుంబ వ్యవహారాల్లో లీనమైపోయి ఆ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతూ ఉంటారు అనేక మంది. దేవుడితో వాళ్ళు కనెక్ట్ అయి ఉండరు. వాళ్ళ కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయి ఉంటుంది. ప్రభువా ప్రభువా అంటుంటారు, కానీ ప్రభువుతో వాళ్ళ కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ప్రవాహంలో పడి. ఈరోజు వాక్యం వింటున్నా నీవు, నూతన సంవత్సరంలో వాక్యం వింటున్న నీ బతుకు ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? కొట్టుకొని పోయే వ్యక్తిగా ఉన్నావా? యేసు ప్రభువుని హత్తుకొని జీవించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. దేవుని నామము ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? లేకుంటే దేవుణ్ణి గుర్తించకుండా ఊరకనే ప్రభు అని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే దేవుని నామం ఎంత ఉన్నతమైందో గుర్తించి ఆయన నామమునకు తగిన విధంగా ఆయన్ని గణపరిచే వ్యక్తిగా నీవు ఉండు. ఆయనతో నిలబడు, ఆయన్నే సేవించు, ఆయన్నే ఆరాధించు, ఆయన్నే పూజించు, ఆయన్నే హత్తుకొని జీవించు. రెండవది, ఆయన్ని తెలుసుకున్న నీవు ఆయన్నే ప్రేమించే వ్యక్తిగా నిలబడు. ఇది చాలా ముఖ్యమైనది. మూడవదిగా భక్తుని యొక్క లక్షణము, విశ్వాసి లక్షణం ఏంటంటే 91వ కీర్తనలో 9వ వచనంలో రాయబడింది, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. ఇది ఎంత గొప్ప అనుభవమో తెలుసా? మొదటిది, దేవుడి నామాన్ని, ఆయన యొక్క ప్రత్యేకతను గుర్తించి ఆయన వైపు తిరగటము. రెండవది, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఉండటము. మూడవది, దేవా ఈ ప్రపంచంలో నీవే నాకు దిక్కు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని బ్రతకటం. మనకెంతోమంది ఉండొచ్చు, ఒకవేళ రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, ధనవంతులు కానీ, బంధువర్గం కానీ, స్నేహితులు కానీ ఎందరో ఉండొచ్చు. ఎందరో ఉన్నా కూడా దేవుడే నీకు ఆశ్రయం అని నీవు ఒప్పుకోవాలి. ఎందుకంటే మనుషులు ఎంత గొప్పవారైనా ఈ క్షణంలో ఉంటారు, మరు క్షణంలో కనపడకుండా పోతారు. వారి మీద ఆశ పెట్టుకున్నావంటే నీ ఆశ భంగం అయిపోద్ది. వారిని బట్టి గర్వించావంటే, వారిని బట్టి అతిశయించావంటే, వారిని బట్టి పొంగిపోయావు అంటే, వారిని బట్టి నువ్వు ఎగిరిపడ్డావు అంటే, వారిని ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతూ ఉన్నావంటే ఏదో ఒక రోజు నీ పడవ మునిగిపోతుంది. అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని, దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకొని, దేవా సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, నిజదేవుడు అయిన నీవే నాకు ఆధారం, నాకు ఆశ్రయం, నా దుర్గము నీవే అని చెప్పి నిన్ను ఆ దేవదేవుణ్ణి నీవు హత్తుకొని ఆయన్నే ఆశ్రయించి ఆయన్ని హత్తుకొని జీవించినట్లయితే నీ బ్రతుకు ఆశీర్వదింపబడుతుంది. నూతన సంవత్సరంలో విశ్వాసి లక్షణాలు, దేవుడు గొప్పతనాన్ని గుర్తించగలగటం. రెండోది, దేవుణ్ణి ప్రేమించగలగటం. మూడవదిగా, దేవుణ్ణి ఆశ్రయముగా పెట్టుకొని హత్తుకొని బ్రతకటం. అలాంటి వ్యక్తికి ఎలాంటి దీవెనలు వస్తాయో ఈ 91వ కీర్తన అంతా రాయబడింది. దీవెనలు చదువుకోండి. నేను ఒక దీవెన గురించి చెప్తాను. 91వ కీర్తన 4వ వచనం. ఇలాంటి వ్యక్తిని గురించి ఏం రాయబడిందంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఏం జరుగుతుందంట? ఆయన నామం ఎరిగిన వ్యక్తిని, ఆయనను ప్రేమించే వ్యక్తిని, ఈ లోకంలో ఎంతమంది బంధువులు, స్నేహితులు, ఐశ్వర్యవంతులు, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా
వాళ్ళ మీద ఆధారపడక, వాళ్ళని ఆశించక, దేవుడి మీద ఆశ పెట్టుకొని, దేవా నీవు సహాయం చేయకపోతే నాకు వీళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు, ఏదైనా కూడా నేను గాలి పీల్చి వదలా అన్నా నీ దయ ఉండాలి నాయన, నువ్వే నా దిక్కు అని ఆయన పాదాలు పట్టుకొని ఆయన్ని ఆశ్రయంగా పెట్టుకుంటే, అలాంటి వ్యక్తికి వచ్చే బ్లెస్సింగ్స్లో, దీవెనల్లో ఈ నూతన సంవత్సరం చెబుతున్నాను ఒక దీవెన ఏంటంటే, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. అంటే ఆయన కాపుదల నీకు ఉంటుంది, ఆయన సన్నిధితో నిన్ను ఆవరించేస్తాడు. అందుకనే ఇక్కడ గొప్ప వాగ్దానం రాయబడింది, ఆయన రెక్కలతో కప్పుతాడని. తర్వాత ఏమంటాడు అంటే 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడిపక్క 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు. ఎందుకు రాదు? పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలినా అపాయం ఎందుకు రాదు? ఆయన రెక్కల కింద నీవు ఉన్నావు సురక్షితంగా. అటు ఎంతమంది పోయినా, ఇటు ఎంతమంది పోయినా ఈ సంవత్సర కాలంలో నీకు దేవుని కాపుదల ఉంటుంది. నీవు ఆయన గొప్పతనాన్ని అంగీకరించి, నీవు ఆయన్ను ప్రేమించి, ఆయనే దిక్కుని ఆయన్ని ఆశ్రయించి ఆయన బిడ్డగా బ్రతుకుతూ ఉంటే, ఆయన రెక్కల కింద నిన్ను దాచుకొని కాపాడుకుంటాడు. యెహోవా నిన్ను కాపాడువాడు. యెహోవా నీ కుడిపక్కన నీడగా ఉంటాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. 121వ కీర్తనలో రాయబడిన వాగ్దానాలు. కాబట్టి ఆయన రెక్కల కింద కాపాడబడి, భద్రపరచబడి నువ్వు క్షేమాన్ని అనుభవిస్తావు. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇలాంటి భక్తునికి కష్టం వస్తుందా? చూడండి, ఈ 91వ కీర్తనలోనే మనం చదువుదాం. 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో నేను అతను విడిపించి గొప్ప చేసేదను, తృప్తిపరిచేది, నా రక్షణ అతను చూపిస్తుంటూ శ్రమలో నేను అతనికి తోడై ఉంటా అంటాడు దేవుడు. అంటే దేవుని నామాన్ని గుర్తించి, దేవుని ప్రేమించి, దేవుడే దిక్కని ఆయన్ని ఆశ్రయించి బ్రతికేవాడికి దేవుడి కాపుదల ఉంటుంది. అయితే ఇలాంటి వాడికి శ్రమలు వస్తాయా అంటే వస్తాయి. దేవుడు వాక్యం చెప్తుంది. రావు అని ఎవరైనా చెబితే అది అబద్ధం. యేసు ప్రభు అన్నాడు యోహాను 16:33లో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించా అన్నాడు. లోకంలో శ్రమ వస్తుంది తప్పకుండా. దేవుని ప్రజలైన వారికి, దేవుని భక్తులైన వారికి రకరకాల రూపంలో శోధనలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో శ్రమలు ఉంటాయి, కుటుంబంలో శ్రమలు ఉంటాయి, ఆఫీసులో శ్రమలు ఉంటాయి, పనిలో శ్రమలు ఉంటాయి, వ్యవసాయంలో శ్రమలు ఉంటాయి, వ్యాపారంలో శ్రమలు ఉంటాయి, ప్రయాణంలో శ్రమలు ఉంటాయి. రకరకాల శ్రమల ద్వారా వారు ముందుకు వెళ్ళవలేదనేది దేవుడి ఏర్పాటు. గత సందేశంలో చెప్పా, దేవుని ప్రజల జీవితంలో కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయనే విషయాన్ని చెప్పాను. ఉన్నతమైన అనుభవాలు ఉంటాయి, దీనమైన అనుభవాలు ఉంటాయి, సంపన్న స్థితి ఉంటుంది, లేమి స్థితి ఉంటుంది, కడుపు నిండిన స్థితి ఉంటుంది, ఆకలిగొన్న స్థితి ఉంటుంది, సుఖంగా ఉండే స్థితి ఉంటుంది, కష్టాలు ఉన్న స్థితి ఉంటుంది. కాబట్టి శ్రమలు ఉంటాయి తప్పకుండా. ఎందుకు అవి శ్రమలు? ఎందుకు? ఒక మాట చూడండి ఎందుకో. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. అవసరమును బట్టి నానా విధమైన శోధనలు అవసరం అంటవి. దేవుని ప్రజలకు శోధనలు అనేవి అవసరము, శ్రమలు అవసరం. అందుకని ఆయన రెక్కల నీళ్ళలో ఉన్నా కూడా శ్రమలు అనేవి తప్పకుండా ఉంటాయి. ఆ శ్రమల్లో మనకు అనేకమైన ఆశీర్వాదాలు మనకు తెలియదు. అది మనకు శ్రమలే కనపడతాయి కానీ ఆశీర్వాదాలు కనపడవు ఆ సమయంలో. ఆ తర్వాత మనకి దాని గొప్పతనం తెలుస్తుంది. శ్రమల్లో దాగిన దీవెనలు చాలా ఉన్నాయి, శ్రమల్లో దాగిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మన పాపాలు ఒప్పుకున్నాం, క్షమాపణ కోరుకున్నాం, మనం రక్షణ పొందాం, దేవుని బిడ్డలమైనాం. కానీ మన జీవితాల్లో మారవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనలో ఉన్న కోపం,
మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న తలబిరుస్తనం, మనలో ఉన్న ధనాపేక్ష, మనలో ఉన్నటువంటి రకరకాల దురలవాట్లు పోవాలి అంటే శ్రమలు కావాలి. కేవలం పాపాలు క్షమించబడితే చాలదు. మనం పరిశుద్ధులు కావాలంటే శ్రమల ద్వారానే పరిశుద్ధులు అవుతాం. అదే 1 పేతురు 1వ అధ్యాయము 6 తర్వాత 7-8 వచనాల్లో అంటాడు కదా, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుభ్రపరచబడుచున్నది అంటాడు. అలాగనే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగునంట. కాబట్టి బంగారానికి పుటము అనేది, అగ్ని పరీక్ష అనేది ఏ విధంగా అవసరమో అది మేలిమి బంగారంగా మారటానికి, అందులో ఉన్న సమస్తమైన కల్మషం అంతా పోయి శుభ్రమైన స్వచ్ఛమైన బంగారంగా మారట అగ్ని పరీక్ష అవసరం. దానికి విశ్వాసికి కూడా తనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన తరతరాల నుంచి వస్తూ ఉన్న చెడు లక్షణాలు తన జీవితంలోంచి మొత్తం పోవాలంటే ఈ అగ్ని వంటి శ్రమల ద్వారా అవన్నీ ఆవిరైపోతాయి. తాను శుద్ధ సువర్ణముగా పరిశుద్ధుడిగా మారుతాడు. కోపం తగ్గిపోతుంది, తర్వాత అసూయ తగ్గిపోతుంది, కక్ష తగ్గిపోతుంది, ద్వేషం తగ్గిపోతుంది, పగ తగ్గిపోతుంది, ధనాపేక్ష తగ్గిపోతుంది, రకరకాల దురలవాట్లు తగ్గిపోతాయి. వాటి ప్రభావం తగ్గిపోతే శ్రమలు వస్తే, శ్రమలు రాకపోతే యేసు ప్రభు పాటికి యేసు ప్రభువే, చెడు అలవాట్ల పాటికి చెడు అలవాట్లే. యేసు ప్రభువును ఒక పక్క ప్రభు ఆ ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. వచ్చిన తర్వాత ఇంకా తినటం, తాగటం, చిందులేయటం, గందరగోళం, రౌడీయిజం, గోండాయిజం, ఇంకా పట్టపగ్గాలు ఉండవు. అది మనిషి స్వభావం, అదేమి కొత్త విషయం, వింతైన విషయం కాదు. పట్టపగ్గాలు ఉండవు. అందుకని మనల్ని కంట్రోల్ చేయడానికి, మనల్ని అణచటానికి దేవుడు శ్రమలను పంపిస్తాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ శ్రమలనేవి మనకు అవసరం. భక్తులకు శ్రమలు వస్తాయంటే వస్తాయి, అవి మన మేలు కొరకే వస్తాయి. వీటిల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీకు ఎలాంటి కష్టం, అది అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, మరొక రకమైన సమస్యగా ఏదొచ్చినా కూడా అంటున్నాడు, శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, శ్రమల్లో నుంచి నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, దీర్ఘాయువుని తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు కనపరుస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్న నూతన సంవత్సరంలో దీర్ఘాయువునిచ్చే దేవుడు, విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. దేవుడు లక్షణాలు చూడండి, ఆయన ఎలాంటి వాడో గమనించండి. ఆయన ఎలాంటి దాంట్లో ఇంచైనా మనల్ని తప్పించగలడు, కాపాడగలడు, ఎలాంటి దాంట్లో ఇంచే విడిపించగలడు, ఎలాంటి సహాయం చేయగలడు, మన ఆయుష్కాలాన్ని పెంచగలడు. ఆయన తగ్గించేయటమే కాదు, పెంచటం కూడా చేతవు ఆయనకి. 100 సంవత్సరాలు బతకాల్సిన వాడిని దుష్టత్వాన్ని బట్టి 50 సంవత్సరాలు తగ్గించేయగలడు. 50 సంవత్సరాలు ఎగిరిపోవాల్సిన వాడిని ఆడి మంచితనాన్ని బట్టి కావాలంటే 70-80 సంవత్సరాలు పెంచేయగలడు. ఎంత సంవత్సరం ఎన్ని పెంచగలడు ఆయన, తుంచగలడు, పెంచగలడు, దీర్ఘాయువు చే తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మి, ఆయన నామం ఎరిగి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ఆశ్రయంగా పెట్టుకొని బతికితే ఆయన రెక్కల నీళ్ళు నువ్వు భద్రంగా ఉంటావు, నీవు విడిపించబడతావు, గొప్ప చేయబడతావు, ఘనపరచబడతావు, దీర్ఘాయుష్మంతుడుగా ఈ లోకంలో బ్రతుకుతావు, దేవుని మహిమను నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఆయన నామం గొప్పతనాన్ని గుర్తించమని, ఆయన్ని ప్రేమించమని, ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని, ఆయన్ని హత్తుకొని జీవించమని ఈ నూతన సంవత్సరంలో పిలుపునిస్తూ, అలా చేస్తే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. నీవు నీ కుటుంబం దీవించబడి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలందరినీ, వారి జీవితాలని, కుటుంబాలని, కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి, విన్న వాక్య ప్రకారం వారు జీవించుటకు, నీ దీవెనలు అనుభవించుటకు సహాయం చేయమని, సంవత్సరాంతం నీ కన్ను దృష్టి అందరి మీద ఉంచి నీ త్రోవల్లో నడిపించమని మా ప్రభువు, రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.